ఖచ్చితంగా అసెంబ్లీలో గాని పార్లమెంట్లో గాని మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనేది మన పార్టీ సిద్ధాంతం. వాస్తవానికి 2009 ఎన్నికల సమయంలో ఇప్పుడు స్టేజ్ మీదున్న చాలా మంది మహిళా నేతలు కేసీఆర్ ను దుమ్మెత్తిపోశారు, దిష్టిబొమ్మ దహనం చేశారు. భవన్ ఆవరణలో తమకు అన్యాయం జరిగిందంటూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఒక్క విజయశాంతికి మినహా ఒక్క మహిళకు కూడా టికెట్ ఇవ్వలేదని పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ మీటింగ్ లో ఈ విషయాన్ని చెల్లెలు రాములమ్మ పరోక్షంగా చెప్పుకొచ్చింది. గతంలో కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఉద్యమంలో మహిళలు తమ సత్తా చాటుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఒక పక్కన దుష్టులున్నారు, ఎవరు సమైక్యవాదులు, వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ పదవుల కోసం పోరాడుతున్నారు. అది ఆ సమైక్యవాదుల నీచ మనస్తత్వాన్ని తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి సమైక్యవాదుల్ని మనం దండబెట్టాలి, వాళ్ళని పిలిచిపెట్టాలి. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ లో టికెట్లు పదవుల అంశాల్లో మహిళలకు ప్రాధాన్యత లేదని విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందంటూ కేసీఆర్ సంకేతాలిచ్చారు. 10 జిల్లాల నుంచి సుమారు 1000 మంది కార్యకర్తలతో మొదటిసారిగా సమావేశం నిర్వహించి అతిథిగా హాజరయ్యారాయన. టీఆర్ఎస్ మహిళా శక్తిని నమ్ముతుందంటూ కొత్త డైలాగులు చెప్పారు.